ఆత్మ బంధువులకి నమస్తే సార్. ఒకసారి ఒక పెద్ద ఆయన ఒక బస్సులో ఎక్కి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సులో ఎక్కంగానే బస్సు బయలుదేరింది. కండక్టర్ టికెట్లు కొడుతూ ఉన్నాడు. వెనక నుంచి టికెట్లు కొట్టుకుంటూ పోతూ ఉన్నాడు. టికెట్ అనగానే ఒక పెద్ద ఆయన కడిపి టికెట్ అనగానే అతను జోబీలో చేయి పెట్టగానే జోబీలో చూసుకుంటే డబ్బులు లేవంట. కండక్టర్ ఏమంటే ఇంకా టికెట్లు కొట్టాల్సి ఉందా, తొందరగా టికెట్ తీసుకొని అంటాడు. ఆయన అన్ని జోబీలు ఎతకతాడు, కానీ డబ్బులు లేవు. ఏం పెద్ద ఆయన అడిగితే కండక్టర్, నా జోబీలు 500 రూపాయలకి అయితే ఉండాలా అన్న, 500 రూపాయలకి కాగితం కనబడడం లేదు, ఎక్కడన్నా పడిపోతే అది ఎవరన్నా కొట్టేసినారు, నేను పక్క ఊరికి అర్జెంటుగా పోవాలంటాడంట. కండక్టర్ పరిస్థితి ఏంటి? ఎవరైనా డబ్బులు ఇస్తే టికెట్ కొట్టగలుగుతారు, డబ్బులు లేవంటే వాళ్ళకి టికెట్ కొట్టించేటువంటి శక్తి స్తోమత అతను ఉండకపోవచ్చు. ఆయన ఏమంటాడంటే, పెద్ద అయినా డబ్బులు లేకపోతే నేను టికెట్ ఇవ్వలేను కదా, డబ్బులున్నా లేదా కింద కన్నా దిగేమని అంటున్నాడంట. లేదు, నేను ఖచ్చితంగా పోవాలి పక్క ఊరికి, నాకు అంత అర్జెంట్ పని ఉన్నదని ఆయన వేడుకుంటున్నాడంట. అది వెనక సీట్లు ఆయన చెప్తాడంట, ఆయనకి టికెట్ కొట్టు, నేను ఇస్తాను డబ్బులు అన్నాడంట. టికెట్ కొట్టాడు, వెనక సీట్లు ఆయన డబ్బులు ఇచ్చేశాడు. కండక్టర్ తీసుకున్నాడు, ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ టికెట్ ఎవరైతే తీసుకున్నారో ఆ ముందు సీట్లు ఆయన అతనికి పాపం వంగి దండాలు పెడుతున్నాడంట, కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడంట. నీ మేలు మర్చిపోలేను పెద్ద ఆయన, నాకు చాలా సహాయం చేసినావు నువ్వు అంటున్నాడంట. ఆయన పర్వాలేదులే పెద్ద ఆయన, దాని ఏముండదు, మనకి ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎట్లా నీకు అంటున్నాడంట. ఆయన ఆ ఊరికి పోయి ఆ పని చూసుకొని తిరిగి మళ్ళీ వచ్చినా కానీ రాత్రి కూడా ఇతన్నే గుర్తు చేసుకుంటున్నాడంట, ఆయన నాకు చాలా సహాయం చేశాడు, చాలా సహాయం చేసినాడు అని. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ తేరా చూడకపోతే ఎవరైతే అతనికి టికెట్ తీయించాడో అతను 500 రూపాయలకి కాగితం కొట్టేశాడంట. అతను 500 రూపాయల కాగితం కొట్టేసి 10 రూపాయల టికెట్ తీపిచ్చి ఇతను దేవుళ్ళగా అతని దృష్టిలోనూ పక్కన వాళ్ళ దృష్టిలోనూ ఉండిపోయి ఉన్నాడంట. అది ఎంత పాపం అనేది ఆ కొట్టేసిన అతనికి తెలియదు. అతను దండం పెట్టి అతనికి తెలియ పాపం వంగి అతనికి దండాలు పెడుతున్నాడు. అదే విధంగా మన పరిస్థితి కూడా ఎలా ఉందంటే, కొంతమంది రాజకీయ నాయకులు అది ఫ్రీ ఇది ఫ్రీ అనగానే వీళ్ళు తెలియకుండా ఎగబడతా ఉన్నారు. ఆ ఫ్రీగా ఇచ్చే డబ్బులు ఎవరి డబ్బులతో ఇస్తా ఉన్నారు వాళ్ళు. రాబోయే రోజులలో మన తర్వాత తరాల పరిస్థితి ఏంది అనేది ఆలోచించుకొని మనకి ఏది అవసరమో వాటిని తీసుకొని అవసరం లేని జోలికి పోకుండా ఉంటే ఆ ఇల్లు కానీ, ఆ ఊరు కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ బాగుపడుతుంది. సో దానికని అర్థం చేసుకొని మనం పనిచేసి దానికి తగ్గ సుఖాన్ని అనుభవించేదానికే చూడాలి. ఎవరో పెడతారు, ఎవరో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని అర్థం చేసుకొని మన పనులు మనము చేసుకొని మనం ముందుకు పోయేదానికి ప్రయత్నం చేద్దామండి. ధన్యవాదాలు.